ఫోన్ చేసిన పూజారే లెంపలేసుకుని మరి పాపం చేశానమ్మా అని చెప్పాడే. చెప్పాడా? 5,000 తీసుకుని అంత మోసం చేస్తాడా? చూసావా, భయపడిపోయావు. మీలాంటి బుర్ర తక్కువ వాళ్ళ వల్ల ఏమవుతుందే? మీరు భయపెడితే భయపడేదాన్ని కాదు. భయమే ఉంటే ఆదిత్యని ప్రేమించేదాన్ని కాదు, పెళ్లి పీటల మీద కూర్చునేదాన్ని కాదు, ఈ తాళి బొట్టు కట్టించుకునేదాన్నే కాదు. నా మొగుడు ఎస్ఐ, మా మామ మాజీ కమిషనర్, నేను తులసిని, డాటర్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ సాంబయ్య. కాకీలతో లాఠీలతో కలిసి పెరిగిందాన్ని. భయం అంటే ఏంటో కూడా తెలీదు. నాతో అనవసరంగా పెట్టుకున్నారు. చూడు, చెడుగుడు ఇప్పుడు మొదలవుతుంది. మీది కూత, నాది వేట. గాడిదతో నీ పెళ్లి వీడియోలు షార్ట్ ఫిలింలా యూట్యూబ్ లో పెడతా, ఫోటోలు వాట్సాప్ లో పెడతాను. అప్పుడు మొదలవుతుందే శంకరమన్యం యాత్ర. గీత దాటారో అవుట్ అవడం పక్కా. ఓకేనా? వెళ్ళు. ఇంకా అలా చూస్తావేంటే? వెళ్ళ. గాడిదతో నీ పెళ్లి వీడియోలు షార్ట్ ఫిలింలా యూట్యూబ్ లో పెడతా, ఫోటోలు వాట్సాప్ లో పెడతాను. ఏంటది? నీకెందుకు? నా ఫోన్లో ఏమొస్తే? ఏది చూపించు. ఏంటి? సార్, మేము పర్సనల్ మెసేజెస్ కూడా చూసుకోలేకపోతున్నాం సార్. మా మిస్సెస్ కూడా మెసేజ్ చేస్తుంది సార్. అవును సార్, మా హస్బెండ్ కూడా మెసేజ్ చేస్తున్నాడు సార్. ఇదేంటి సార్ ఈవిడ మాకు పర్సనల్ ప్రైవసీ లేకుండా ఎలా చేస్తుంది? ఏమన్నా అందామంటే మీ మరదల గారు అయిపోయారు. హోమ్ మినిస్టర్ గారు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మేమేం చేయాలి సార్? హే వెంకటలక్ష్మి, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు నువ్వు నా మీద ఎంక్వైరీ పెట్టడమే తప్పు. నీకు ఈ జాబ్ ఇప్పించడం ఇంకా పెద్ద తప్పు. డీసెన్స్గా బిహేవ్ చేయాల్సిందానివి. వీళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తే ఎలా? వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకోనివ్వు. అర్థమైందా? అది డ్యూటీ వాట్సాప్లే, అందుకే చూశాను. వెంకటలక్ష్మి, అవి డ్యూటీ వాట్సాప్లో, పర్సనల్ వాట్సాప్లో నీకు తెలుసా? అయినా ఎవరికి ఫోన్ కాల్ వచ్చినా నువ్వు తొంగి చూడడం ఏంటి? ఎవరు ఫోన్ మాట్లాడినా వినడం ఏంటి? ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న అట్మాస్ఫియర్ని నువ్వు డిస్టర్బ్ చెయ్యొద్దు వెంకటలక్ష్మి. వెళ్ళు. ముందు నువ్వు బయటికి వెళ్ళి సెంట్రీ డ్యూటీ చేయి. రేయ్ వెళ్ళు.
అది నా ముఖం మీద డోర్ వేసింది. ఒకవేళ అత్తయ్య అన్నట్టు నాకు బావకి పెళ్ళై మా ఇద్దరికి శోభనం జరుగుతుంటే తులసి ప్లేస్ లో నేను గదిలోకి వెళ్తే అప్పుడు ఆ తులసి ఏం చేస్తుంది? హా? ఏంటిదంతా? పద్ధతి మా నాన్నమ్మ చెప్పింది. ఇంకా ఏం చెప్పింది? చిపో అన్నీ చెప్తారా ఏంటి? బావా ఈ పాలు తాగు. లక్ష్మి, బావా నువ్వెందుకు లోపలికొచ్చావు? నువ్వు ఆదిత్యని ఎంత ప్రేమించావు? నిన్ను ఆదిత్య ఎంత ప్రేమిస్తాడో నేను కళ్ళారా చూడాలి. ఏంటిది? అవతల పో. పందెం ప్రకారం నేను దుర్గమ్మకి చెప్పను, నీకు అడ్డురాను. ఇష్టం లేని ఆదిత్య, ఇష్టమున్న నువ్వు, అసలు మీరిద్దరూ ఎలా కలుస్తారో చూడాలని అనుకుంటున్నాను. నిన్ను చేరదీస్తాడో చీ కొడతాడో నేను చూస్తాను. అదైతే ఇలాగే చేస్తుంది కదా, మరి నేనెందుకు దానిలో చేయడానికి భయపడుతున్నాను? మనిషి ఎదురుగా ఉంటే ఇద్దరు ఎలా ఒకటవుతారో నేను చూస్తాను. ఏంటా అలా చూస్తున్నావు? పందెం ప్రకారం నేను అడ్డు రాను, అత్తయ్యకి చెప్పను. నువ్వు బావని ఎంత ప్రేమిస్తావో, నిన్ను బావ ఎంత ప్రేమిస్తాడో నేను ఇక్కడే కూర్చుని కళ్ళారా చూస్తాను. ఎదురుగా నేనుంటే నిన్ను చేరదీస్తాడా చీ కొడతాడా చూస్తాను. నిన్ను మా దుర్గమ్మత్తయ్య నో అంటుంది, బావ రా అంటున్నాడు.
నో అనే అత్తయ్య ఉన్నప్పుడు రా అనే బావ దగ్గరికి నువ్వు ఎలా వస్తావో నేను చూస్తాను. మీరు ఎలా కలిసి కాపురం చేస్తారో నేను చూస్తానులే. దుర్గమ్మత్త నన్నిక్కడ మీరు దగ్గర కాకుండా ఉండటానికి అపాయింట్ చేసింది. కానివ్వండి, పందెం పందమే తులసి. నేను కూడా పందెంలో వెనక్కి తగ్గాలని చూడటం లేదు. ఓహో, నీ తిక్కిలా ఉందా? ఏంటి బాబు నువ్వు వేలు కొరుకుతావు? ఏంటోనే, నువ్వు ముద్ద కలిపి పెడితేనే ఆ వేళలో అమృతం ఉందనిపిస్తుంది. ఏంటి బాబా నువ్వు అన్నం తినడం కూడా రాదు, రోజు రోజుకి చంటి పిల్లల్లా తయారైపోతున్నావు. నిన్ను చూస్తే అన్నీ మర్చిపోతున్నానే. పెదవి పక్కన అన్నం మెతుకుంది. అది నీ ప్రేమకు గుర్తు. తీసుకుని తినరా. తీసుకునేటప్పుడు రాలిపోతే ప్రేమ విలువ తగ్గిపోతుంది కదా. అదేదో నువ్వే తీసిపెట్టు. చేతితో కాదు, వర్షం సినిమాలో ప్రభాస్కి బొప్పాయి ముక్క త్రిష ఎలా తినిపిస్తుందో అలా. ఓకే, నాకేమీ అభ్యంతరం లేదే. వెంకటలక్ష్మి, సరిగా తీస్తున్నానో లేదో నువ్వే చూడు. మాకు తెలుసులే, నువ్వు వెళ్ళు. తెల్లారలేదా? అప్పుడే నిద్ర లేచానేంటి? టైం ఇంకా 3:30. బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానంలో కూర్చొని ధ్యాస సమస్యల మీద పెడితే సమస్యలు తొలగిపోతాయి. అంటే నాకు సమస్య ఉంది. తులసి నా సమస్య. నన్ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతుంది తులసి. నాకున్న క్లిష్ట సమస్య తులసి. ఈ తులసి సమస్య నాకు శాశ్వతంగా దూరం అయిపోవాలి. నా బావకి నేను దగ్గరైపోవాలి. తులసి పీడ వదిలిపోవాలి. తులసి పీడ వదిలిపోవాలి. నా జీవితం అద్భుతంగా సాగిపోవాలి. నా కోరిక నెరవేరాలి. నా లక్ష్యం జరగాలి. తులసి సమస్య తీరిపోవాలి. తులసి సమస్య తీరిపోవాలి. తులసి అనే ప్రశ్నకి సమాధానం దొరకాలి. ఈ నిశ్వాసలాగానే తులసి నా నుంచి దూరం
దూరంగా వెళ్ళిపోవాలి. తులసి అనే సమస్యకి సమాధానం దొరకాలి. ఇదేంటి పొద్దున్నే లేచి ఆసనాలు ధ్యానాలు చేస్తుంది? దీనికి ఇంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చిందబ్బా? తినడం పడుకోవడమే కదా దీనికి ఉన్న లక్షణం. ఆ లక్షణానికి భిన్నంగా విలక్షణంగా ఇలా కనిపిస్తుందంటే ఈ విషయం వెళ్ళి అమ్మకి చెప్పాలి. తులసి సమస్యకి సమాధానం దొరకాలి. అమ్మా అమ్మా వస్తున్నారా? ఏంట్రా, ఏమైంది ఇంత పొద్దున లేపుతున్నావు? అసలు నువ్వేం పట్టించుకోవట్లేదమ్మా. నా బాధని అర్థం చేసుకోవట్లేదు. కానీ నువ్వు నాకు ఎవరిని భార్యం చేయాలనుకుంటున్నావో తానే తులసి గురించి బాధపడుతుంది తెలుసా? తులసి సమస్యకి పరిష్కారం దొరకాలి, తులసి సుఖపడాలి, తులసి సంతోషంగా ఉండాలని అసలు ఎంత బాధపడుతుందో తెలుసా? ఎవర్రా? ఇంకెవరు? నువ్వు ఎవరినైతే ఎట్టి పరిస్థితుల్లోనైనా కోడల్ని చేసుకుంటానని అన్నావో ఆ వెంకటలక్ష్మి. అరే, శత్రువు గురించి కూడా చాలా శాంతంగా ఆలోచిస్తుందమ్మా. ధ్యానం చేస్తుంది, ధ్యాస పెట్టి దేవుణ్ణి కోరుకుంటుంది. రే, నీకేమైనా మెంటలెక్కిందారా? పొద్దు పొద్దున్నే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేరా? ఏమైంది నీకు? నాకు కావడం కాదు, చూడు నిన్ను ఏమీ అనలేక తను చేస్తుంది తప్పు అని అర్థం చేసుకుని మనకి ఎవరికీ తెలియకుండా మదన పడుతుంది, బాధపడుతుంది, ఏంటో వేదనకి గురవుతుంది. అరే అబ్బా, మౌనంగా రోధిస్తుందమ్మా. పొద్దు పొద్దున్నే ఏంట్రా నీ నస? నస కాదు, నాతోరా. సమాధానం దొరకాలి. వసే వెంకటలక్ష్మి! అత్తయ్య, ఏంటే నువ్వు చేస్తున్న పని? ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఈసారి మొట్టి ఊరుకోను, తర్వాత మాడు పగల కొడతాను. దాని సమస్యకి సమాధానం కావాలట, ఇది ధ్యానం చేస్తోంది. నేనేమో నీ సమస్యకి పరిష్కారం దొరకాలి, నీ బతుకు దారిలోకి రావాలి అని నేను ప్రయత్నం చేస్తుంటే నాకు తెలియకుండా నా వెనక దానికి న్యాయం జరగాలని ధ్యానాలు చేస్తున్నావా? నన్ను వెన్నుపోటు పడవాలని చూస్తున్నావా? నమ్మక ద్రోహం చేస్తావా? నా వెనకాల ఇంత మోసం తలపెడతావా? ఏంటి చివరికి మీరందరూ నాకు శత్రువులు అయిపోతున్నారేంటి? అత్తయ్య, చూడు, పిచ్చి పిచ్చి వేషాలు ఇంకోసారి వేస్తే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. తీసేయ్, ఆ మ్యాటు గిటు అంతా తీసేయ్. పదరా పెడదాం. తులసి అనే పేరే నా జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది. ప్రవచనాలు విని ప్రవర్తనని మార్చుకుంటే తప్పైపోతుంది. ఇంకా నేనేం చెయ్యాలి? నారాయణ అంటే చెడ్డ పదంలా అయిపోతుంది. నేను నా సమస్య గురించి ధ్యానం చేస్తుంటే అత్తయ్య దానికి అడ్డుపడుతోంది. ఈ అపార్థాలతో నా జీవితం అర్థం లేకుండా అయిపోతుంది. రోజు రోజుకి నా బతుకు ఇలా అయిపోతుందేంటి? హతోస్మి. అక్క, టిఫిన్ చేద్దుకనరా. ఏం టిఫిన్? నాకు తినబుద్ధి కావటం లేదు. అబ్బా, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కదక్క, దానికోసం కడుపు మార్చుకుంటావేంటి? రా టిఫిన్ చేద్దుకని, నేను వెళ్ళి చట్నీ తీసుకొస్తాను. కూర్చో. అయ్యా ప్రసాద్ గారు, ప్రసాద్ గారు! వస్తున్నాడు పంతులు గారు. అమ్మా నమస్కారం.
నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. నమస్కారం ప్రసాద్ గారు. ఎందుకు వచ్చారు? నేనే రమ్మని చెప్పాను. ఆయన చెప్తే మీరు వచ్చేస్తారా? అదేంటమ్మా, రమ్మన్నప్పుడు రావాలి కదా. ఈ ఇంటి యజమానురాల్ని నేను. ప్రసాద్ గారు ఎందుకు రమ్మన్నారో అని నన్ను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చేయడమేనా లోపలికి? ఓ పంచండి పంతులు గారు, వెళ్ళి గేట్ దగ్గర నిలబడండి. ఎందుకండి? ఎందుకయ్యా? ఈవిడ పిలుస్తుంది, అప్పుడు మీరు లోపలికి రావచ్చు. దీన్నే ఎకసకలు అంటారు. మరి లేకపోతే కనీసం నాకు పంతులు గారిని ఇంటికి పిలిచే హక్కు కూడా లేదా? నేను పంతులు గారిని రమ్మన్నానంటే ఎందుకు రమ్మన్నారు అని అడగడం మానేసి ఎందుకు వచ్చావని ఆయన అడుగుతావేంటి? ఇంటికొచ్చిన వాళ్ళని అలా ప్రశ్నించడం కరెక్ట్ కాదు దుర్గా. ఏ పని మీద పిలిపించారని నన్ను అడగడం ధర్మం, అది పద్ధతే. నువ్వు పంతాల్ని పెంచుకుంటూ పద్ధతుల్ని మర్చిపోతున్నావు దుర్గా.